తన కూతుర్ని తోటి విద్యార్థుల ముందు దూషించి ఆత్మహత్య యత్నానికి పాల్పడేలా మానసికంగా వేధించిన ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లి దీప్తి పోలీసులను కోరింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మానవ హక్కుల సంఘ నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న తన కూతురు అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా కాలేజీకి వెళ్లలేదని తెలిపింది. అటెండెన్స్ తక్కువ ఉందని కారణంగా ఎగ్జామ్స్ కు అనుమతించలేదని వాపోయింది. కాలేజీ యాజమాన్యానికి మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినా తమను దూషించి అవమానించారని ఆరోపించారు. తమ కూతురిని ఇబ్బంది పెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చి పరీక్ష సజావుగా రాయని ఇవ్వాలని, తమను అవమానించిన కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా తాము కట్టిన ఫీజు తమకు తిరిగి చెల్లించాలన్నారు. ఈ విషయంపై గత నెల 28న ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా పట్టించుకోలేదని ఆరోపించారు. స్టూడెంట్ విక్టిమ్ని. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ తోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నాకు ఫస్ట్ ఇయర్లో 2 ఆపరేషన్స్ అయ్యాయి. దానివల్ల నేను ఎగ్జామినేషన్ టైం వరకు అటెండెన్స్ మెయింటైన్ చేయలేకపోయాను. సో నా మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టి కండోనేషన్ పే చేసి నా హాల్ టికెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి నా అటెండెన్స్ తెచ్చుకొని అప్పుడేం పే చేయలేదు. సో ఫైనల్ ఇయర్లో మా నాన్నగారిని కలవాల్సి వచ్చి డిసెంబర్లో యూఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత యూఎస్కి వెళ్ళి రాగానే జనవరి 23 నాకు 4 టూత్ ఎక్స్ట్రాక్షన్ అయింది, విజ్డమ్ టీత్. సో దానివల్ల నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అది హ్యూజ్ కాబట్టి ఆల్ అట్ వన్స్. అవి కూడా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఫిబ్రవరిలో కాలేజ్కి వెళ్ళాను. ఇవి సబ్మిట్ చేసి అటెండెన్స్ పెంచుకొని ఎగ్జామినేషన్ ఫీ టైంకి కట్టడానికి. కానీ నేను వెళ్ళిన రోజు వాళ్ళు తీసుకోలేరు. ప్రిన్సిపల్ జయంతి రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను యూఎస్ వెళ్ళే ముందు లెటర్ తీసుకొని వెళ్ళాను, ఇలా వెళ్తున్నా అని చెప్పి. అది కన్సిడర్ చేయకుండా క్లాస్ ఇన్ఛార్జ్ అని మిస్ మంజుషా దగ్గర తీసుకెళ్ళారు. ఆవిడ కూడా కన్సిడర్ చేయకపోయే వరకు నేను వెళ్ళి వచ్చేసాను. తర్వాత నా మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మార్చ్లో వెళ్ళాను. వెళ్ళే వరకు అప్పటికి కూడా తీసుకోము అని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ డేట్స్ ప్రకారం 28 మార్చ్ లాస్ట్ డే విత్ ఫైన్ అని అంటే నన్ను ఏప్రిల్ 10 వరకు కాలేజ్కి రమ్మన్నారు. సో నేను ఇంకా నావి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అని చెప్పేసి నేను రాను అని చెప్పాను. సో 23 మార్చ్ నేను మిస్ మంజుషా తోటి మాట్లాడడానికి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాను, సబ్మిటింగ్ మై మెడికల్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్. కానీ ఆవిడ తీసుకోకుండా షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్, నీకు ఒక్కదానికే ఉంటాయా ప్రాబ్లమ్స్, ఇంకెవరికి ఉండవా అని చెప్పేసి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అయినా కూడా లాస్ట్లో వచ్చేవరకు నాకేం తెలుసు నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో కాలేజ్కి రాకుండా అన్నమాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడే వరకు ఏం మాట్లాడుతున్నారో అని అనేసి బయటకు వచ్చేసాను. తర్వాత దాని నెక్స్ట్ డే నేను ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్తో వెళ్ళి మళ్ళీ మాట్లాడుతుంటే ధ్వని అని ఒక ఫ్యాకల్టీ కూడా ఈ అమ్మాయికి ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే అలవాటు, ఫస్ట్ ఇయర్ నుంచి కట్టుకుంటూ వస్తుందని చెప్పేసి మాట్లాడారు అన్నమాట. సో మళ్ళీ నాకు ఫ్రైడే రోజు హాలిడే ఉందని చెప్పేసి సాటర్డే రోజు కాలేజ్కి రమ్మన్నారు. యాక్చువల్గా సాటర్డే కూడా హాలిడేనే యాజ్ పర్ కాలేజ్ రూల్స్. అటెండెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి కాలేజ్కి రమ్మన్నారు. 9 to 12 అని చెప్పారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్తుంటే ఆవిడ అప్పుడు అటెండెన్స్ అడిగినా కూడా నాకు చెప్పనని చెప్పేసి చెప్పారు. నేను మండే రోజే చెప్తాను, ప్రిన్సిపల్ వచ్చాక చెప్తాను అని చెప్పేసి షీ మేడ్ మీ రన్ బిహైండ్ హర్ సిన్స్ 15 days. సో ఇదన్నమాట జరిగింది. అండ్ ఇదంతా అయ్యేవరకు ఐ కుడెంట్ టేక్ దట్. అండ్ మా మదర్కి కాల్ చేసి ఇలా నన్ను హెరాస్ చేస్తున్నాను అని చెప్పేసి ఐ అటెంప్టెడ్ సూసైడ్ అనమాట. తర్వాత నేను ఈవినింగ్ వరకు నేను ఇంటికి రాలేదు. మా మదర్ టెన్షన్ పడి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి అక్కడికి వెళ్ళాక కంప్లైంట్ తీసుకోనని చెప్పారు నేను వచ్చే వరకు. సో నేను మళ్ళీ 7 o'clockకి ఫోన్ ఆన్ చేసి మా మదర్తో మాట్లాడి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాను మిస్ ధ్వని, మిస్ మంజుషా అండ్ మిస్ జయంతి రెడ్డి గారి మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. తర్వాత వాళ్ళు కేసు తీసుకున్నారు. దెన్ మండే రోజు కాలేజ్కి రమ్మని చెప్పారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ కమిటీ ఆఫ్ ఇండియాలో వైస్ చైర్మన్గా చేస్తున్నాను. గత వారం అంతా ఈ న్యూస్ అంతా సర్క్యులేట్ అవుతూనే ఉంది మీడియాలో, నేను చూశాను. కానీ వీళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళనందరిని కూడా వెనక్కి జరిపేశారు. సో తల్లి కూతురు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, ఇంత బాధపడుతున్నారు అనేసి నాకు ఈ విషయం తెలిసింది. ఇదే కాలేజీలో నా కజిన్స్ పిల్లలు, నా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా చదువుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారంటే అబద్ధం చెప్తున్నారు అనుకోవచ్చు,
కానీ మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రూఫ్ కూడా ఒక గ్రజ్జు పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే దాకా తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, అమ్మాయిలందరూ చిన్న చిన్న విషయాలకి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసి ఒక లేడీ, ఒక టీచర్ అయి ఉండి ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద అది మాట్లాడడం ఎంతవరకు అది కరెక్టర్ చెప్పండి. అది కూడా క్లాస్ ప్రిన్సిపల్ అండ్ వీళ్ళ క్లాస్ టీచర్స్ కూడా ఇందాక చెప్పినట్టు, వాళ్ళ మదర్ చెప్పినట్టు, ఈ అమ్మాయికి ఎంతమందితో అఫైర్ ఉందో, ఎక్కడ తిరుగుతుందో, ఎందుకు కాలేజ్కి రాలేదు అని ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద మాట్లాడితే ఆ అమ్మాయి మనసు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. రేపు తను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది, దీని తర్వాత తను అబ్రాడ్కి వెళ్ళాలని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది. తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ప్రతి సర్టిఫికేట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇవన్నీ చూపించాక కూడా ఇంత టార్గెట్ చేసి ఈ అమ్మాయిని ఇంత బ్లేమ్ చేసి, ఇదే కాకుండా మిగతా స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నారంట, ఈ అమ్మాయితో మాట్లాడకండి, ఈ అమ్మాయిలాగా మీరు తయారవ్వకండి, ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు అని. అది మానసికంగా దెబ్బతీస్తున్నట్టే కదా ఒక ఆడపిల్ల. మరి రేపు సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే, వీళ్ళు అడిగినందుకు వీళ్ళని ఒక టార్గెట్ చేసి ఇంతమంది. అదే కాకుండా వీళ్ళు ప్రెస్ దగ్గరకు వచ్చి ఇంత మాట్లాడాక వీళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళకి అందరినీ కూడా అంత ప్రాబ్లం అంతా సాల్వ్ అయిందని ఈ పర్సన్ వాళ్ళందరికీ వెనక్కి పంపించారట. ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ప్రాబ్లం సాల్వ్ అయితే మళ్ళీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టే వాళ్ళం కాదు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో బిఆర్ఎస్వి నుంచి వచ్చారండి, బిఆర్ఎస్వి నుంచి వచ్చారట. పేరు తెలియదు మాకు. ఈ పర్సన్ వచ్చారు, కాకపోతే పిక్చర్ మాకు దొరికింది. ఈ పర్సన్ వచ్చి మీడియా వాళ్ళకి ఆ అబ్బాయి లోపలికి చేయడానికి ఇతన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి, ఏదో పార్టీకి సంబంధించింది. ఓకే, వీళ్ళు పొలిటికల్ గా కూడా ఇది చేస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నారో మాకు తెలియదు. ఓకే, మేమైతే హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాము. న్యాయం ఎక్కడుంటే మేము న్యాయం వైపే ఉంటాం. ఒకవేళ కాలేజ్ కరెక్ట్ ఉంటే కాలేజ్కి తరపు నుంచి మాట్లాడతాము, విక్టమ్ తరపు నుంచి అయితే విక్టమ్ తరపు నుంచి మాట్లాడతాం. మేము వీళ్ళకి మేము డబ్బులు తీసుకొని మేము రాలేదు. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చి ఏమేమి చేశారో ప్రెస్ వాళ్ళని పిలిచి వాళ్ళకి కూడా మిస్కమ్యూనికేషన్ ఇదంతా ఏం కాలేదు, పాప మీద రాంగ్ చెప్పడము, ఇదంతా వాళ్ళు మా తల్లి కూతురు రాంగ్ చెప్తున్నారు కాలేజ్ మీద ఇదంతా చెప్పడం కూడా రాంగ్ అండి. ఇదంతా కాదు. ఏ తల్లి కూడా తన కూతురు లైఫ్ పాడు చేసుకోవాలని ఏ తల్లి కూడా అనుకోదు. అందులో ఇప్పుడు అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతుంది. దీని తర్వాత తను అబ్రాడ్కి వెళ్ళేది ఉంది. ఈ 6 monthsలో ఎవరైనా ఇలా చేసుకుంటారా? వాళ్ళ కెరియర్ పాడు చేసుకుంటారా? 3 సంవత్సరాల లైఫ్ అంతా పాడు చేసుకుంటారా? మీరే ఆలోచించండి. వీళ్ళు ప్రతిదీ కూడా బిజినెస్ చేస్తున్నారు కాలేజ్లో. చిన్న వాటికి డబ్బులు తీసుకోవడం, లేట్ ఫీ అని ప్రతి దానికి. ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కాలేజ్లో ఈ ఎగ్జామ్స్ అవుతాయి కదండి, కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్ అండ్ టీచర్ మధ్యలో. టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, 1:30 లోపు ఫినిష్ చేసి. అమ్మాయి తరపు నుండి మరియు కాలేజీ యొక్క తరపు నుండి పరిశీలన చేయడం జరిగింది. ఇందాకే తెలిసినటువంటి విషయం ఏంటంటే, అమ్మాయికి వ్యతిరేకంగా యాజమాన్యం, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏకమై మీడియా ద్వారా అమ్మాయి యొక్క ప్రవర్తనను ఖండిస్తున్నట్టుగా ఒక వీడియోని చూశాను, మీడియా ద్వారా ప్రచారమైనటువంటి. దాంట్లో ప్రధానమైన అభియోగం ఏంటంటే, విద్యార్థినికి తన తల్లియే ప్రోద్బలంతో తప్పులు చేస్తోంది అని తల్లి కూతుళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా జరిగిన అన్ని అంశాలను నా దాకా వచ్చినవి పరిశీలించాను. దీంట్లో నాకు ప్రధానంగా కలిసేది కాలేజీ యాజమాన్యం రూళ్ళు కానీ, యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సానుకూలంగా, సానుభూతితో మహిళా విద్యార్థినుల పట్ల ప్రవర్తించాల్సిన విధంగా, అనుసరించాల్సిన పద్ధతిలో అనుసరించడం లేదు. ఇది సైకలాజికల్ అండ్ ఎడ్యుకేషనల్ బిహేవియర్ కలిసి ఉన్నటువంటి ఇష్యూస్. అబ్బాయి యొక్క ఇష్యూస్ వేరే ఉంటాయి, అమ్మాయిలకు ఉండేటువంటి ఇబ్బందులు వేరే ఉంటాయి. కాలేజీ యాజమాన్యం మరింత జాగ్రత్తగా అమ్మాయిల యొక్క మంచి చెడులను, నథింగ్ బట్ ఎ సెకండ్ పేరెంట్ ఎట్ కాలేజ్, అది వదిలిపెట్టి అమ్మాయి జీవితాన్ని నాశనం పట్టించే, ఐసోలేట్ చేస్తూ మిగతా విద్యార్థినులకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం ఇది సహించరాని నేరం. అది వాళ్ళు చేయరాని తప్పు. 3వ అంశం ఇక్కడ, ఈ యొక్క విధానమైనటువంటి తప్పులు ప్రతి వర్క్ ప్లేస్లో కానీ కాలేజీలో కానీ జరుగుతున్నటువంటి సందర్భంలో 2013లో పోస్ట్ యాక్ట్ మహిళల యొక్క సంరక్షణ కోసం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికంటూ ఇంటర్నల్గా ప్రతి కాలేజీలో, ప్రతి ఆఫీసులో ఒక కమిటీ ఉంటుంది. మహిళల యొక్క సమస్యలను పరిష్కరించే బాధ్యత ఆ యొక్క కమిటీకి.
ఈ రోజు వరకు ఈ కాలేజీలో అలాంటి కమిటీ ఉన్నట్టు కానీ ఆ కమిటీ పనిచేస్తున్నట్టు కానీ ఎక్కడ రుజువులు లేవు. ఈ అమ్మాయికి తప్పు జరిగిందని కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన లెటర్ కూడా ఆ యొక్క కమిటీ ఎగ్జిస్టెన్సీనే ప్రశ్నిస్తోంది. కావున ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి అమ్మాయి సమస్యని సానుకూలంగా చట్ట ప్రకారంగా అమ్మాయికి సానుభూతితో సహకరించవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో మీరు ముందుగా చెప్పినటువంటి మీ యొక్క మీడియా ద్వారా మీరు అమ్మాయికి ఇచ్చిన థ్రెట్ను గమనించి చెప్తున్నాము. ఏ స్థాయికైనా కూడా కాలేజీ యాజమాన్యం తప్పులను ఎండగట్టేందుకు ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కాలేజీ యొక్క యాజమాన్యం తప్పుల్ని బహిర్గత పరుస్తామనేటువంటిది. కానీ ఒక అంశం, మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కాకూడదనేటువంటి ఒక మానవీయ కోణంలో మేము ఆగి ఆలోచించవలసి వస్తుంది. కానీ మాకంటే ముందే యాజమాన్యం మీడియాకు ఎక్కడం వల్ల ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క అమ్మాయికే కాదు, ఇలాంటి అవకతవలకు పాల్పడే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. దయచేసి గురువులుగా ఒక సెకండ్ పేరెంట్గా బాధ్యతతో ఉండండి అని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.